శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో మేషరాశి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పదాలు, అలాగే భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1 పదం మేషరాశిలో వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూలై మాసం బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీకు అన్ని విధాలా కూడా యోగదాయకం ఉంది, అన్ని రంగాల వరకు కూడా బాగుందమ్మా. అయితే కుటుంబ సఖ్యత ఉంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ మాసంలో మీకు లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. అయితే ఆరోగ్య విషయం మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా వెంటనే వైద్యుని సంప్రదించండి, వైద్యం చేయించుకోండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఇకపోతే ధనం విషయంలో సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది, కానీ ఖర్చు ఎక్కువ ఉంటుంది. అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు, అదే శుభమూలక ధనం అవుతుంది. అలాగే వాహన రిపేర్లు, ఇంటి రిపేర్లు. అలాగే ఈ మాసంలో మీకు కాస్త రుణదాతల ఒత్తిడి ఉంటుంది. అంటే రుణాలు ఉన్నవాళ్ళు, రుణాలు అప్పులు చేసిన వాళ్ళు కాస్త ప్రెజర్స్ ఉంటాయి. అయినా సరే నెమ్మదిగా నచ్చజెప్పండి. తర్వాత ఎవరితోనూ కూడా ఈ మాసం మీరు వివాదాలు పెట్టుకోవద్దు, అంటే గొడవలు పెట్టుకోవద్దు. అలాగే ముఖ్యంగా గురువుల్ని బ్రాహ్మణుల్ని దూషించొద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. ఇకపోతే వృత్తిపరంగా బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది. మీరు ఒక స్థాయి అంటే ఒక మెట్టు ఎక్కుతారు మీరు. అలాగే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు మీరు మీకు సక్సెస్ అవుతాయి, ఆ యొక్క పనులు పూర్తవుతాయి. ఇకపోతే పెట్టుబడి విషయాలు మాత్రం జాగ్రత్తమ్మా. ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకుని పెట్టండి. లేదంటే అనుభవ సలహా తీసుకోండి. ఇక మీరు ఈ మాసంలో కొన్ని పదవులు, కొన్ని బాధ్యతలు చేపడతారు. ఆ యొక్క వ్యవహారాలు సక్రమంగా నిర్వర్తిస్తారు. అయితే న్యాయబద్ధంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చేయవద్దు. ఏదైనా సరే ఈ రాశి వారికి అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుంది. భయపడాల్సిన పని అయితే లేదు, రాదు. ఇక ఇందులో ఉన్నటి రాశి ఫలాల్లో ఈ రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే షేర్ మార్కెట్ బాగుంది. ప్రైవేటు కాంట్రాక్ట్స్ కూడా బాగుందమ్మా. కొత్త కొత్త కాంట్రాక్ట్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి. ఈ మాసం మీకు చక్కగా ఉంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకి ప్రజాసేవ చేస్తారు చక్కగాని. ప్రజలకు కావాల్సింది మీరు చేస్తారు. అయితే మీకు సన్మానాలు కూడా జరుగుతాయి. కానీ మీకు తెలియని శత్రువు ఉంటారండి, జాగ్రత్త. డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, జాగ్రత్త. ఇకపోతే కళారంగంలో ఉన్నారు, సినిమా టీవీ రంగంలో ఉన్నారు, బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే వ్యాపారస్తుల విషయం వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది, మంచి లాభాలు కూడా వస్తాయి. ఉద్యోగుల విషయాలు వస్తే ప్రభుత్వపరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుందండి. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. అలాగే స్థల మార్పు, గృహ మార్పు కనిపిస్తుంది. శాలరీస్ పెరుగుతాయి. అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే, అంటే చదువురీత్యా లేదా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవారు కూడా మీకు కూడా బాగుందండి. మీరు ప్రయత్నాలు చేసుకోండి. అలాగే మేషరాశి వారు విదేశాల్లో ఉన్నవారు కూడా బాగుందండి. విదేశాల్లో ఉండి చక్కగా వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, చదువు రీత్యా ఉండే వాళ్ళు కూడా బాగుందండి. చాలా చక్కగా ఉంది. అయితే ఇక ఈ మేషరాశి వారు తెలుసుకోవాల్సింది, ఈ యొక్క రాశి ఫలాలు, గోచార ఫలితాలు మీకు కేవలం 40% మాత్రం వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీ యొక్క జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశని బట్టి కూడా ఉంటుందమ్మా. ఇది మాత్రం గమనించండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు,
గురువుగారు మీరు చెప్పినవి జరిగిన కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తున్నారు కాబట్టి నేను విశదీకరణ చెప్తున్నానమ్మా. మీకేమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ మేష రాశి వారు జూలై మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ఆంజనేయ స్వామిని నమ్ముకున్న ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడం, మంగళవారం శనివారం నియమాలు పాటించడం, స్వామివారికి ఆకుపూజ చేయించడం, ఒకసారి వడమాల సమర్పించుకోవడం, అలాగే మీరు ఎప్పుడూ కూడా నిత్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదవడం లేదా వినడం, అలాగే సుందరకాండలోని 48 సర్గ 48 సర్గ అది వినండి, చదవండి లేదా వినండి. ఇక మీరు ఈ మాసం జూలై 10వ తేదీ గురువారం వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ. ఆ రోజు మీ అందరూ కూడా గురు దర్శనం చేసుకోండి. బాబా దత్తాత్రేయుడు దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. చక్కగా గురు అనుగ్రహం ఉంటుంది. అలాగే అక్కడ పెద్దలకి అంటే గురువులకి యథాశక్తి పళ్ళు ఏదైనా పండిచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆ గురువుగారి యొక్క ఆశీస్సు తీసుకోండి. ఎందుకంటే చాలా విశేషం, ఆ రోజున చాలా విశేషం. ఇకపోతే మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, అలాగే పావురాలకి జొన్న వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. ఇకపోతే కుక్కలకి పెరుగన్నం పెడితే ఇంకా మంచిది. తర్వాత భిక్షగాలు దొరికితే భిక్షగాలు కూడా ఏదో ఒకటి ఇచ్చి ఆహారం పెట్టి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. కాబట్టి మేషరాశి వారు భయపడాల్సిన పని అయితే లేదు. మీరు ఏం కంగారు పడొద్దు, భయపడొద్దు, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు, శుభమస్తు, స్వస్తి.